నమస్కారం. ఈరోజు మనం ఆ, ఒక యూట్యూబ్ వీడియో ట్రాన్స్క్రిప్ట్ చూద్దాం. ఇది సత్యయుగం అంటే స్వర్ణయుగం గురించినది. దాదాపు 5000 ఏళ్ల క్రితమట. అవును, ఆ యుగంలో అసలు యుద్ధాలు, కష్టాలిలాంటివి లేవని, ఆత్మలో చాలా పవిత్రంగా ఉండేవని ఆ మూలం చెబుతోంది. భలే ఆసక్తిగా ఉంది గదా. మరి ఆ మూలంలో చెప్పినట్టు వాళ్ళ జీవన విధానం, ఆ సమాజం, ఆలోచనలు అవన్నీ కొంచెం లోతుగా చూద్దామా? తప్పకుండా. అసలు ఆ కాలం ఎలా ఉండేదో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సరే, ముందుగా ఆ జీవనశైలి. అదో పరిపూర్ణ ప్రపంచమంటున్నారు. బాధల్లేవు, అంతా స్వచ్ఛం. ప్రకృతి కూడా సేవ చేసినట్టుగా చెప్పారు కదా. అవును. ఉదయం స్నానాలు కూడా, అంటే రాజులకు దాసులు, రాణులకు దాసీలు స్నానం చేయించడం. హ్మ్. ఇంకా పత్తిలా తేలికైన బంగారు ఆభరణాలు వేసుకునేవారట. ఆ వర్ణన చూస్తుంటే భవనాలు కూడా బంగారంతో, చంద్రకాంతి పడితే మెరిసే లోహాల్తో ఉండేవట. నీరు కూడా అమృతంలా ఉండేదని, ఆహారమంతా పాలతో చేసిన స్వచ్ఛమైన పదార్థాలని ఉంది. అంటే అంతా బాహ్యంగా, వైభవంగా కనిపించినా దాని వెనుక ఏదో అంతర్గత పవిత్రత అనే విషయం ముడిపడి ఉందన్నమాట. మరి జననం, మరణం వాటి గురించి కూడా ఏదో ప్రత్యేకంగా చెప్పారు కదా. నిజంగా అది చాలా ఏమో విచిత్రంగా అనిపిస్తోంది. ఆ మూలం ప్రకారం పిల్లలు పుట్టడం అనేది యోగబలంతో, ఒక దివ్య సంకల్పంతో జరిగేదట. యోగ బలంతోనా? అంటే అంటే సాధారణ జననంలా కాకుండా ఆత్మలు చాలా పవిత్రంగా, శక్తివంతంగా జన్మించేవని అనుకోవాలి. ప్రతి ఇంట్లోనూ ఒక అబ్బాయి, ఒక అమ్మాయి మాత్రమేనట. ఓ మరణం కూడా ఎప్పుడు శరీరం వదిలేయాలో ముందే తెలుసుకుని వాళ్ల ఇష్టపూర్వకంగా శరీరాన్ని వదిలేసేవారట. ఆశ్చర్యం. శరీరాన్ని అగ్నికి అర్పించడానికి కూడా ఏవో ప్రత్యేకమైన యంత్రాలు వాడేవారని రాసింది. అంటే జీవితంలో ప్రతి అడుగులోనూ ఏదో ఒక దివ్యత్వం, ఒక క్రమశిక్షణ ఉన్నట్టు అనిపిస్తోంది. మరి పరిపాలన, రాజులు, రాజ్యాలు ఎలా ఉండేవి? 8 వంశాలు సామరస్యంగా పాలించాయని ఉంది. అవును. ప్రజల సంక్షేమమే రాజుల మొదటి కర్తవ్యమని, రాజు తర్వాత కొడుకే వారసుడని ఉంది. అంతా ఒక పద్ధతి ప్రకారం జరిగేదట. ఇంకో విషయం, డబ్బు అవసరమే లేదట. వస్తు మార్పిడితోనే అన్నీ జరిగిపోయేవట. అందరి అవసరాలు సులభంగా తీరిపోయేవని కూడా చెబుతున్నారు. ఇక్కడే సామ ఇంట్రెస్టింగ్ వస్తోంది. ఈ పుష్పక విమానాలు సంకల్పశక్తితో, అంటే మనసులో అనుకుంటే చాలు నడిచే విమానాలుండేవని. అవును, ఆలోచనా బలంతో ప్రయాణించే వాహనాలు లాంటివి అన్నమాట. వాటికి ఫ్యాక్టరీలు కూడా ఉండేవనంటున్నారు. ఇది నమ్మశక్యంగా లేదు కానీ మూలంలో అయితే ఇలాగే ఉంది. బంగారం, వజ్రాల వస్తువులు చేసే ఫ్యాక్టరీలు కూడా ఆ ప్రకృతికి ఎలాంటి హాని చేయకుండా ఉండేవట. దీన్నంతా కలిపి చూస్తే టెక్నాలజీ అనేది కేవలం యంత్రాలతో కాకుండా మనిషి ఆలోచన, యోగశక్తితో ముడిపడి ఉందని తెలుస్తోంది కదా. అవును, ఇప్పటి మన ఆలోచనలకు ఇది చాలా భిన్నం. అంతేకాదు, ఒకే మతం, ఆది సనాతన దేవీదేవతా ధర్మం, ఒకే భాష, శుద్ధ దేవనాగరి అన్నీ ఏకంగా ఉండేవట. విద్య కూడా పుస్తకాలకే కాకుండా అవును. చిత్రకళ, డాన్సు, సంగీతం, భూగోళశాస్త్రం ఇలా అన్నిటి ద్వారా ఆత్మ, శరీరం రెండూ వికాసం చెందేలా డిజైన్ చేశారట. అంటే సాంకేతికత కూడా ఆధ్యాత్మికతతో కలిసిపోయి ఉందన్నమాట. సరిగ్గా అదే. మరి వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఏంటి? ఎప్పుడూ రాజ్యకార్యాలేనా? లేదు, వినోదానికి కూడా టైం ఉండేదట. ఈ పుష్పక విమానాల్లో భారతదేశం బయట ఉన్న అందమైన ప్లేస్లకి వెళ్లేవారట. ఉదాహరణకి ఆస్ట్రేలియా లాంటివి. ఓ విహారయాత్రలన్నమాట. అవును, కుటుంబాలతో కలిసి వెళ్లి అక్కడ ప్రకృతిలో జంతువులతో, అంటే నెమళ్ళు, కుందేళ్లు లాంటి వాటితో ఆడుకోవడం, అక్కడ దొరికే పండ్లు తినడం, జలపాతాల్లో స్నానాలు, ఇలా సరదాగా గడిపేవారట. భలే సరదాగా ఉంది వింటుంటే. ఇది కేవలం ఎంజాయ్మెంట్ మాత్రమే కాదు. ఫ్యామిలీ బాండింగ్ బలపడటానికి, ప్రకృతితో కనెక్ట్ అవ్వటానికి కూడా ఇదొక మార్గం అన్నమాట. అంటే శాంతి, ఆనందం అనేవి బయటి వస్తువుల నుంచి కాకుండా అవును, లోపలి స్వచ్ఛత, ఆత్మబలం వల్లే వస్తాయని ఆనాటి జీవన విధానం చూపిస్తున్నట్టుగా ఆ మూలం వివరిస్తోంది. బావుంది. కాని దీని లోతైన అర్థమేమై ఉంటుంది? మొత్తానికి ఈ ట్రాన్స్క్రిప్ట్ చెప్పిన సత్యయుగం అంతా పవిత్రంగా, సామరస్యంగా, ప్రకృతితో కలిసి ఒక రకమైన స్పిరిచువల్ టెక్నాలజీతో నడిచిన స్వర్ణకాలంలా ఉంది. అవును, జీవనం, పరిపాలన, టెక్నాలజీ అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఒక దివ్యమైన వ్యవస్థలా కనిపిస్తోంది. ఆ మూలం చివర్లో ఒక ప్రశ్నలాంటిది వదిలారు కదా. అవును, అది ఆలోచించదగ్గ విషయం. ఇది కేవలం పాత కథ కాదు. మనలో మనం మార్పు తెచ్చుకుంటే,
భవిష్యత్తులో కూడా ఇలాంటి స్థితిని సాధించవచ్చని ఆ మూలం సూచిస్తున్నట్టు అనిపిస్తోంది. అంటే అంటే ఆ దృష్టితో చూస్తే మన అంతర్గత పవిత్రత మీద దృష్టి పెట్టడం, అది మన ప్రస్తుత జీవితాన్ని ఎలా మార్చగలదు, ఇది మనం ఆలోచించుకోవలసిన విషయం కదా. నిజమే.